హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా వెలుగు పేపర్ చూద్దాం. చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూస్తే జైలుకే, వీడియోలు డౌన్లోడ్ చేసిన నేరమే అంటున్న సుప్రీంకోర్టు. ఫోక్సో ఐటీ యాక్ట్ కింద శిక్షార్హులు, వీడియోలతో వ్యాపారం చేస్తే 7 ఏళ్ల జైలు, జరిమానా. కోర్టుల్లో చైల్డ్ ఫోటోగ్రఫీ అనే పదం వాడొద్దు. ఫోక్సో చట్టంలో సవరణలు చేయాలి. అమల్లోకి వచ్చేదాకా ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చు. పార్లమెంటుకు సుప్రీంకోర్టు సూచన. చైల్డ్ ఫోటోగ్రఫీ నేరం కాదన్న మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత అంటూ ఒక న్యూస్. రేషన్ హెల్త్ స్కీమ్లకు ఒకే డిజిటల్ కార్డు. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని ఒక టౌన్, ఒక విలేజ్లో అమలు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం తమ నివాసంలో 1 స్టేట్ 1 డిజిటల్ కార్డు విధానంపై చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నరసింహ తదితరులు చిత్రంలో చూడొచ్చు. ఎవరైనా రేషన్ ఆరోగ్య సేవలు పొందేలా కార్డు, అందులో ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైల్ మార్పులు చేర్పులు చేసుకునేలా వెసులుబాటు. మానిటరింగ్కు జిల్లాల వారీగా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. 1 స్టేట్ 1 డిజిటల్ కార్డు విధానంతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రేషన్కు, హెల్త్ ప్రొఫైల్కు, సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని పైలట్ ప్రాజెక్టు కింద కార్యాచరణను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ అంశంపై సోమవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నుండి తన నివాసంలో సమీక్షించారు అంటూ ఒక న్యూస్. మానవాళి సక్సెస్ యుద్ధభూమిలో ఉండదు అంటున్న మోదీ. మానవాళి సక్సెస్ యుద్ధభూమిలో ఉండదని, ఐకమత్యంతోనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ యుఎస్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్లో ప్రసంగించారు అంటూ మోదీ న్యూస్ ఒకటి మనం చూడొచ్చు. ఔటర్ దాటిన హైడ్రా. హైదరాబాద్ కావూరి హిల్స్లోని పార్క్ స్థలంలో తొలగించిన అక్రమ నిర్మాణం చిత్రంలో చూడొచ్చు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పరిధిలోని నిర్మాణాలను పరిశీలిస్తున్న అధికారులు. హైడ్రా తన యాక్షన్ను మరింత స్పీడప్ చేసింది. చెరువులు, ప్రభుత్వ జాగాల్లోని కబ్జాలకు ఉక్కుపాదం మోపుతున్నది. ఫస్ట్ టైం ఔటర్ రింగ్ రోడ్ను కూడా దాటి ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువును పరిశీలించింది. అక్కడ FTL బఫర్ జోన్లో బంగ్లాలు కట్టినట్టు గుర్తించింది. దీంతో ఔటర్ అవతల కూడా హైడ్రా యాక్షన్ ఉంటుందన్న చర్చ జరుగుతున్నది. ఇప్పటి వరకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మాదాపూర్, ఎన్ కన్వెన్షన్, గాజుల రామారం, రాజేంద్ర నగర్, చందానగర్, బాచుపల్లి, బోడుపల్, కుకట్పల్లి, అమీన్పూర్, మాదాపూర్, సున్నం చెరువు, దుండిగల్ పరిధిలోని పలు అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేసింది. దీంతో జిల్లాలోనూ హైడ్రాను దించాలని, చెరువులను కాపాడాలన్న వినతులు వెల్లువిస్తున్నాయి. ఇలాంటి టైంలో సోమవారం ఔటర్ రింగ్ రోడ్ను దాటి హైడ్రా బయటికి రావడంతో ఆయా ఏరియాల్లోని అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తుంది అంటూ మనం ఒక న్యూస్. కావూరి హిల్స్ పార్క్లో నిర్మాణాలు నేలమట్టం. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా GHMC చర్యలు. పార్క్ స్థలం 10 ఏళ్ల కింద స్పోర్ట్స్ సెంటర్కు లీజు. అందుబాటులో బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులు, డ్రెస్ చేంజింగ్ రూమ్, వాష్రూమ్లు కట్టిన నిర్వాహకులు. అక్రమాలపై హైకోర్టును ఆశ్రయించిన స్థానికులు. కూల్చివేయాలని కోర్టు ఆర్డర్ అమలు చేసిన ఆఫీసర్స్ అంటూ ఒక న్యూస్. దుర్గం చెరువు FTL తేల్చే వరకు కూల్చివేతలు ఉండవు. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం కఠిన చర్యలు వద్దని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశం. పిటిషనర్ల నుంచి తిరిగి అభ్యంతరాలు స్వీకరించాలి. 6 వారాల్లో FTL పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు అంటూ బద్లాపూర్ రేప్ నిందితుడి ఎన్కౌంటర్. 2 స్కూల్ విద్యార్థినులపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటన సోమవారం మహారాష్ట్రలోని బద్లాపూర్లో జరిగింది అంటూ ఇక నుంచి ఎవరైనా రేప్ చేయాలని ప్రయత్నిస్తే వారి గుండెల్లో ఇలాంటి న్యూస్ దడ పుట్టించాల్సిందే. 10,000 మందికి నైపుణ్య శిక్షణ. ఇక రెగ్యులర్ డిగ్రీతో పాటు BFSI మినీ డిగ్రీ కోర్స్ రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. 20 ఇంజనీరింగ్, 18 డిగ్రీ కాలేజీల ఎంపిక ఈ అకాడమిక్ ఇయర్ నుంచే అమలు అంటూ ఒక న్యూస్. ఏరియా రెసిడెన్షియల్ బిల్డింగ్ కమర్షియల్. నందగిరి హిల్స్లో నెట్వర్క్ వెంచర్ అక్రమ నిర్మాణాలు. నందగిరి భూమిని జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్నట్టు చూపించి అనుమతులు, పరిమితికి మించి అంతస్తుల నిర్మాణానికి గతంలో బల్దియా పర్మిషన్లు.
విజిలెన్స్ ఎంక్వైరీలో అక్రమాలు నిజమని తేల్చిన హైకోర్టు వివరణ అడిగిన చర్యలు లేవు. చర్యలు తీసుకోవాలని హైడ్రా మున్సిపల్కు సొసైటీ వినతి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్దామని వెల్లడి. క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. లడ్డూ కల్తీ దోషానికి తిరుమలలో మహాశాంతి యాగం ప్రాయశ్చిత్తంగానే అంటున్న ఈవో. ప్రమాణం చేసేందుకు వచ్చిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన అడ్డుకున్న పోలీసులు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్స్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అన్ని సమస్యలకు ఒకే మాడ్యూల్. భూమాత పోర్టల్లో ధరణి కష్టాలకు చెల్లు. రెవెన్యూ వివాదాలపై ఆన్లైన్లో అప్పిలేట్ అథారిటీకి వెళ్లే ఛాన్స్. 9 నెలల్లోనే ధరణిలో 150కి పైగా మార్పులు. వచ్చే అసెంబ్లీ సెషన్లో కొత్త ఆర్ఓఆర్ 2024 చట్టం ముసాయిదా రెడీ చేస్తున్న సర్కారు. ధరణి కష్టాలకు చెక్ పెట్టేలా అన్ని రకాల భూ సమస్యలకు ఒకే మాడ్యూల్తో పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కొత్త రెవెన్యూ చట్టం ఆర్ఓఆర్ 2024 పై అందరి నుంచి ఇప్పటికే అభిప్రాయాలు సేకరించిన ప్రభుత్వం ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతున్నది. వచ్చిన విలువైన సూచనలను చట్టం వచ్చిన తర్వాత ఇవ్వనున్న మార్గదర్శకాల్లో పొందుపరచాలని నిర్ణయించింది అంటూ ఒక న్యూస్. దసరా నుంచి రైతు భరోసా నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు. సాగు భూములకే సాయం. వచ్చే నెలలో గైడ్ లైన్స్ రిలీజ్. డిజిటల్ సర్వేతో పక్కగా పంట భూముల గుర్తింపు. 1,29,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్టు అంచనా. 7.5 ఎకరాలకు సీలింగ్ పెడతారని ప్రచారం. రైతుల కోసం మరొక పథకం అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయ్యింది. దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని సూత్రప్రాయకంగా నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. ఈసారి ఎకరాకు 7,500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. 10 ఏళ్ల విధ్వంసంపై స్టడీ చేయాలి అంటున్న ఎమ్మెల్సీ కోదండరాం. గత సర్కారు ధరణిని అడ్డుపెట్టుకొని భూములు కొల్లగొట్టింది అంటున్న ఎమ్మెల్సీ కోదండరాం. కాళేశ్వరం పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని ఫైర్. 10 ఏళ్లు బీఆర్ఎస్ నిరంకుశత్వ పాలన. ప్రొఫెసర్ హరగోపాల్. తెలంగాణ దశాబ్ద అభివృద్ధి పరులు సవాళ్లపై కేయూలో సదస్సు. త్వరలో బ్యాంకర్లతో హైడ్రా భేటీ. అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దని సూచించే ఛాన్స్. లోన్లు ఇవ్వకపోతే ఇలాంటి నిర్మాణాలు ఉండవని ఆలోచన. ఇప్పటికే కూల్చిన అక్రమ ఇళ్లలో చాలా వాటికి లోన్లు. నష్టపోయిన సామాన్యులు అంటూ న్యూస్ చూస్తున్నాము. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ల జోన్ల అక్రమాలను అడ్డుకునేందుకు హైడ్రా అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నది. ఒకవైపు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూనే మరొక వైపు ప్రజలు ఇటువంటి అక్రమ నిర్మాణాలను కొనవద్దని సూచన చేస్తున్నది. ఇండ్లను ప్లాట్లను కొనేందుకు ఎక్కువ శాతం మంది లోన్ల కోసం బ్యాంకులనే ఆశ్రయిస్తారు. ఎంతో కొంత డౌన్ పేమెంట్ చెల్లించి నెల నెల కిస్తీలు కట్టుకునే వారే ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకర్లతో హైడ్రా ఒక సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రభుత్వ స్థలాలు, కుంటలు, చెరువులు సమీపంలో ఉన్న నిర్మాణాలకు బ్యాంకర్లు లోన్లు ఇచ్చే ముందు అన్ని విధాల చెక్ చేసుకునేలా హైడ్రా కమిషనర్ పలు సూచనలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కూల్చిన ఇళ్లలో చాలామంది ఇండ్లు లోన్లపై కొన్నవే ఉన్నాయి. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అధికారులు అడ్డదారులో అనుమతి ఇస్తుండడం, వాటి ఆధారంగా బ్యాంకర్లు లోన్లు ఇస్తుండడం తలనొప్పిగా వ్యవహారంగా మారింది. దీంతో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు లోన్లు ఇచ్చే ముందు బ్యాంకర్లు పగడ్బందీగా వెరిఫై చేసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. 3 లక్షల ఎకరాలు ఎండబెడతారా అంటూ విమర్శిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు. కృష్ణానది సాగర్లో నీళ్లున్నా ఖమ్మంలో పంటలు ఎండుతున్నాయంటున్న హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్కు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు రావా అంటూ విమర్శ. రైతులకు ఎకరాకు 25,000 సాయం అందించాలని హరీష్ రావు డిమాండ్. ప్రజల దృష్టి మరలించేందుకే అమృత్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శ. అవినీతి బయటకు రావాలంటే సివిసి విచారణ కోరాలి అంటున్న బండి సంజయ్. ప్రజల దృష్టిని మళ్లించేందుకే అమృత్ స్కీమ్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశంలో పట్టణాల్లో మౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ తీసుకొచ్చిందని, దీనిపై గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. దీంతో ఈ స్కీమ్ ప్రయోజనాలు ప్రజలకు అందడం లేదని సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అమృత్ స్కీమ్లో అవినీతి జరిగిందని 2 పార్టీలు ఆరోపణలు గుప్పించుకుంటూ డ్రామాలు ఆడుతున్నాయని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
ఈ స్కీమ్లో చోటు చేసుకున్న అవినీతిని వెలికి తీయాలన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపణలో నిజాలు బయటికి రావాలన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సివిసి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని బండి సంజయ్ కోరారు. మీ పాలన వైఫల్యాలపై స్టడీ చేయించుకో అంటూ కేటీఆర్పై దామోదర రాజనరసింహ ఫైర్. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎంతలాగా నాశనమైందో స్టడీ చేయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. పేదలకు వైద్యం అందించే గాంధీ హాస్పిటల్పై బురద జల్లడం మానుకోవాలని పదే పదే చెప్తున్న కేటీఆర్కు బుర్రకు ఎక్కడం లేదని మంత్రి మండిపడ్డారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. రోడ్డు యాక్సిడెంట్లను తగ్గిస్తాం, రహదారి నిర్మాణంలో టెక్నికల్స్ని వాడతాం అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రమాదాల నివారణపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న అధునాతన రోడ్డు నిర్మాణ పద్ధతులను రాష్ట్రంలో అమలు చేస్తామని ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అందుకోసం స్మార్ట్ రోడ్డు టెక్నాలజీ, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఫ్యూచరిస్టిక్ ఆటోమేటిక్ కన్స్ట్రక్షన్, ఐసీటీ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగిస్తామని చెప్పారు. సోమవారం సెక్రటేరియట్లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధితో మంత్రి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రోడ్ల నిర్మాణాలు, వాటి తీరుతెన్నులపై పీపీటీ రూపంలో ప్రపంచ బ్యాంక్ రవాణా రంగ అధికారిని రీను అనుజా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వందల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రోడ్లు భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, ప్రమాద బాధితులకు చికిత్స అందించేందుకు కనీసం ట్రామా కేర్ సెంటర్ను కూడా నిర్ణయించలేదని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గుర్తించి అత్యంత ప్రమాదకరంగా ఉన్న హైవేలపై ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రామా కేర్ సెంటర్ నిర్మాణంలో ఉందని, రాష్ట్రంలో రోడ్డు అభివృద్ధి ప్రపంచ బ్యాంకు సహకారంతో ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రత్యేక ప్రణాళికతో వస్తే మరొకసారి చర్చేందుకు నిర్ణయం తీసుకుందామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మంత్రికి వివరించారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. కేటీఆర్ ఎంత దోచుకున్నాడో నిరూపిస్తా అంటూ కాంగ్రెస్ నేత గజ్జల కాంతం విమర్శ. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంత దోచుకున్నారో తమ దగ్గర ఆధారాలున్నాయని నిరూపిస్తే రిజైన్కు సిద్ధమా అని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం సవాల్ విసిరారు. ప్రతి ధాన్యపు గింజ కొంటాం అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినాం అంటున్న మంత్రి, వానాకాలం వడ్లు కొనేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.139 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గింజ కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రీసోర్స్ సెంటర్లో 24-25 వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై యాక్షన్ ప్లాన్ కోసం సివిల్ సప్లై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన ప్రజాహిత వాద్యంలో ప్రతివాదులుగా ఉన్న స్పీకర్ సహా ఇతరులు అందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తొలి ప్రతివాదిగా ఉన్న స్పీకర్, శాసనసభ కార్యదర్శి, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ నేతృత్వం వహించే ట్రిబ్యునల్ చైర్మన్, కేంద్ర ఎన్నికల సంఘం 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాల యాదయ్య, బి కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, సంజయ్ కుమార్, మహిపాల్ రెడ్డి, అరకెపూడి గాంధీకి నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో పిటిషన్ కోరిన మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ నిరాకరించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేఏ పాల్ వేసిన పిల్ను సోమవారం చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసులతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. కేఏ పాల్ వ్యక్తిగతంగా వాదనలు వినిపిస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరారు. ప్రజలు పార్టీ మేనిఫెస్టోను చూసి ఓట్లు వేశారని, ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి మారిపోవడం తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే ప్రజా తీర్పుకు అర్థం లేకుండా పోతుందని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు జీతభత్యాలు చెల్లించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఈ వాణిజ్యంలో తీర్పు వెలువడే వరకు వారికి అసెంబ్లీలో ప్రవేశించకుండా స్పీకర్ ఆఫీస్కు ఆదేశాలు ఇవ్వాలన్నారు. అలాగే చట్టసభలో ఓటింగ్కు పాల్గొనకుండా చేయాలని కోరారు. 5 ఏళ్ల పదవీ కాలం ముగిసే వరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని అన్నారు. మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించిన డివిజన్ బెంచ్ ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.
తదుపరి విచారణలోగా వారంతా కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ 4 వారాలు వాయిదా వేసింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. భద్రాచలం ట్రైబల్ మ్యూజియం ఇక టూరిజం స్పాట్, పర్యాటకులను ఆకర్షించేలా ఆధునీకరణ, డెవలప్మెంట్ చేసేందుకు 5 సభ్యులతో కమిటీ, త్వరగా నివేదిక అందించాలని ఐటీడీఏ పిఓ రాహుల్ సూచన. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ట్రైబల్ మ్యూజియం ఇక టూరిజం స్పాట్గా మారనుంది. డెవలప్మెంట్ చేసేందుకు పిఓ రాహుల్ 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు, పాపికొండలకు సూచించేందుకు వచ్చే పర్యాటకులు ఆకర్షించేలా పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. దీంతో కమిటీ నివేదికను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. ఐటీడీఏ ప్రాంగణంలోని ప్రస్తుత ట్రైబల్ మ్యూజియంలో కోయ, బంజర, కొండారెడ్డి తెగల గిరిజన సాంప్రదాయ వస్తువులు ఉన్నాయి. వారు వాడే వస్తువులు, అలంకరించుకునే నగలు, వ్యవసాయ పనిముట్లు, సాంప్రదాయ దుస్తులు, కొమ్ములు, సంగీత పరికరాలు, దేవతామూర్తుల బొమ్మలు, గుడిసెల నమూనాలు, ఇలా పలు రకాల వస్తువులు ఉన్నాయి. వీటిని ఎవరైనా విఐపి వచ్చినప్పుడు మాత్రమే బయటకు తీసి చూపిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేలాగా మ్యూజియం ఆవరణలో 2 చెరువులు ఉండగా బోటింగ్కు డిజైన్ ఆదివాసీలు నివసించే వెదురు ఇండ్లు, గుడిసెలు నిర్మిస్తారు. పర్యాటకులు సేద తీరేలా రూపొందిస్తారు. అటవీ ఉత్పత్తులను అందుబాటులోకి ఉంచుతారు. గిరిజన సాంప్రదాయ కొమ్ములు, రేలా డ్రెస్సులు ధరించి వాటితో ఫోటోలు దిగేలా ఫోటో షూట్ ఏర్పాటు చేస్తారు. రేలా నృత్యాలు, కొమ్ము డ్యాన్సులు, ఆదివాసీలతో కలిసి వీడియో షూట్ చేసేలా కూడా టూరిస్టుల కోసం తీర్చిదిద్దుతారు. నాయకపోడు ఆదివాసీ కొండారెడ్లు వెదురు కలపతో తయారు చేసే బొమ్మలను టూరిస్టులు కొనుగోలు చేసేలా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. అటవీ ఉత్పత్తులు, వనమూలికలు కూడా అందుబాటులో ఉంచుతారు. అడవి ఆదివాసీల సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, ఇలా పర్యాటకులు ఆస్వాదించేలా ఐటీడీఏ యాక్షన్ ప్లాన్ చేస్తుంది అంటూ ఒక న్యూస్. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. కేజ్రీ కోసం కుర్చీ ఖాళీగా, రామాయణంలో భరతుడిలా పాలిస్తా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈ చిత్రంలో చూడొచ్చు. ఆస్కార్ బరికి లాపతా లేడీస్, భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపిక, తెలుగు సహా పలు భాషలకు చెందిన 29 చిత్రాల నుంచి షార్ట్ లిస్టు ఈ చిత్రంలో చూడొచ్చు. బాధ్యులు ఇంజనీర్లు అంటూ మేడిగడ్డకు సంబంధించిన ఒక న్యూస్ మనం చూస్తున్నాము. ప్రాథమికంగా 20 మంది గుర్తింపు, వీరిలో ఏఈఈ నుంచి ఈఎన్సీ వరకు. మేడిగడ్డ కుంగుబాటుపై క్రమశిక్షణ చర్యలు, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ యోచన. ఉద్దేశపూర్వకంగానే విచారణను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని గుర్తింపు. విజిలెన్స్ మధ్యంతర నివేదిక ఇదే ప్రస్తావన. నెలాఖరుకు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే ఛాన్స్. విచారణకు కాగ్ అధికారిని పిలవాలని నిర్ణయం. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు ప్రాథమికంగా ఇంజనీర్లు బాధ్యులు చేయనున్నారా? ఇప్పటి వరకు పూర్తయిన విచారణ ప్రకారం ఏఈ నుంచి ఈఎన్సీ వరకు దాదాపు 20 మంది ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా అంటే ఈ ప్రశ్నలకు అవును అనే అంటున్నాయి. కమిషన్ వర్గాలు పలువురు ఇంజనీర్ల అవినీతి, అలసత్వం బ్యారేజీల వైఫల్యానికి కారణమని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో విచారణను తప్పుదోవ పట్టించిన, నేరపూరితంగా వ్యవహరించిన ఇంజనీర్లపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసే యోచనలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఉంది. అవినీతి నిరోధక చట్టం కింద వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని యోచిస్తుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడిన కేసులో ఉన్న ఇంజనీర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని, వీరికి పదోన్నతులు కూడా ఇవ్వరాదంటూ ప్రభుత్వానికి లేఖ రాయాలని యోచిస్తున్నట్టు సమాచారం. కొంతమంది ఇంజనీర్లు ఉద్దేశపూర్వకంగానే విచారణను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాలని కమిషన్ ఇప్పటికే గుర్తించింది అంటూ ఒక న్యూస్. పట్టా కోసం డిగ్రీ, పొట్టకూటి కోసం మినీ డిగ్రీ, సరికొత్త కోర్సులను తెస్తున్న ప్రభుత్వం. విద్యార్థులకు ఉద్యోగం గ్యారంటీ, ఫైనాన్స్ బీమాలో నైపుణ్య శిక్షణ, 18 ఇంజనీరింగ్, 20 డిగ్రీ కాలేజీల్లో 10,000 మంది విద్యార్థులకు ట్రైనింగ్. ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. చైల్డ్ ఫోర్ను చూడడం నేరమే అంటున్న సుప్రీంకోర్టు. డౌన్లోడ్ చేసి భద్రత పరుచుకోవడము ఫోక్సో ఐటీ చట్టాల ప్రకారం శిక్షార్హమే. డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవడము ఫోక్సో ఐటీ చట్టాల ప్రకారం శిక్షార్హమే. సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేత. చైల్డ్ ఫోన్ను డౌన్లోడ్ చేసిన యువకుడిపై క్రిమినల్ కేసు పునరుద్ధరణకు ఆదేశాలు అంటూ మనం న్యూస్ చూస్తున్నాం. సంక్షేమ పథకాలన్నీ డిజిటల్ కార్డుతోనే అమలవుతున్న రాష్ట్రాల్లో అధ్యయనం, కార్డులపై సీఎం సమీక్ష.
ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణ గ్రామీణ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్, డిజిటల్ కార్డులో కుటుంబంలోని ప్రతి సభ్యుడి హెల్త్ ప్రొఫైల్ అంటున్న రేవంత్ రెడ్డి. జిల్లా కేంద్రాల్లో డీసీసీ కార్యాలయాలకు స్థలాలు, వారంలోగా కలెక్టర్లకు దరఖాస్తులు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచన. అదే సందిగ్ధం. వైద్య విద్యా ప్రవేశాలపై ముందుకు పడని అడుగు. అధికారుల నిర్లక్ష్య ధోరణే కారణం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా ఇప్పటికే 4 రోజులు స్థానిక మార్గదర్శకాల విడుదలకు జాప్యం. కౌన్సిలింగ్కు ఆఖరి గడువు అక్టోబర్ 31. వారానికి రౌండ్ నిర్వహించినా పూర్తి కావడం కష్టమే. ఆగ్రహంగా ఉన్న విద్యార్థులు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. వైద్య విద్యా ప్రవేశాలపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చి 4 రోజులవుతున్న రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సాగదీత ధోరణి కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానికతపై సర్కారు ఇచ్చిన జీవో 33పై హైకోర్టులో వాజ్యం దాఖలు కాగా స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దానిపై రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు కౌన్సిలింగ్లో అవకాశం అంటూ మనం న్యూస్ చూడొచ్చు. తెల్లవార్లు కూల్చివేతలే. హిమాయత్ సాగర్పై అస్పృశ్యత, కూల్చివేతలపై హైడ్రా సందిగ్ధం. ఆక్రమణలపై పలు ఫిర్యాదులు, అవి నివేదికలో లేవని గుర్తింపు. పునఃపరిశీలనకు కసరత్తు. కృష్ణారెడ్డిపేటలో హైడ్రా కూల్చిన షాపింగ్ కాంప్లెక్స్లు ఈ చిత్రంలో చూడొచ్చు. పటాన్ చెరువు కృష్ణారెడ్డిపేటలో అర్ధరాత్రి 3 భవనాలు నేలమట్టం చేసిన హైడ్రా. పటేల్గూడలో 24 ఇళ్ల కూల్చివేత, త్వరలోనే మరిన్ని అని సంకేతాలు. మాదాపూర్ కావూరి హిల్స్లో పార్క్ స్థలంలో జిమ్ కూల్చివేత. కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి. ఆక్రమణలకు అధికారుల బాధ్యులంటున్న మంత్రి పొంగురెడ్డి. భావి తరాల కోసం చెరువులను రక్షించుకోవాలి. దుర్గం చెరువు ఎఫ్టీఎల్పై తుది నోటిఫికేషన్ ఇవ్వండి. 6 వారాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలి. 4 పిటిషన్లు లేక ప్రొడక్షన్ కమిటీ ఎదుట హాజరవ్వాలి. అప్పటి వరకు కూల్చివేతలు చేపట్టొద్దు అంటూ హైకోర్టు ఆదేశం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. సర్దుబాటులో 4,000 మంది టీచర్ల బదిలీ. కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ. ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు. 28న ప్రక్రియ షురు. వారంలో పూర్తి. దసరా తర్వాత కొత్త పోస్టింగ్లోకి అంటూ విద్యాశాఖ న్యూస్ ఒకటి చూడొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్. మాతా శిశు మరణాల వివరాలకు గాంధీ ఆసుపత్రికి నిజా నిర్ధారణ కమిటీ వెళ్లిన మాగండి సంజయ్ లోపలికి రానివ్వని పోలీసులు. రోడ్లపై నిరసన. అదుపులోకి తీసుకుని గోషామహల్కు తరలింపు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దే రాజయ్యను అదుపులోకి. కాంగ్రెస్ అరాచకాలకు భయపడం అంటున్న కేటీఆర్. ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి వద్ద రచ్చరచ్చ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. సన్నం, దొడ్డు వడ్లు వేర్వేరుగా కొనుగోలు. అక్టోబర్ 1వ వారం నుంచే ఖరీఫ్ ధాన్యం సేకరణ. 7,139 కేంద్రాలు, 91 లక్షల టన్నుల ధాన్యం అంచనా. సన్నాలకు ఈ సీజన్ నుంచే 500 బోనస్. బకాయిలున్న మిల్లర్లకు ధాన్యాన్ని ఇచ్చేది లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి రాకుండా చెక్పోస్టులు. జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కామ్ కీ బాత్ పై మాట్లాడరేంటి? ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు. ఆర్డర్ వేయండి, మీ ముందు నిలబడతా. కాశ్మీర్ వాసులకు రాహుల్ గాంధీ హామీ. ప్రధాని మోదీ మనసులోని మాటలను చెబుతున్నారే తప్ప ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు సంబంధించిన పనులు, మాటలను మాట్లాడడం లేదని విపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. శ్రీనగర్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ మోదీ మన్ కీ బాత్కే పరిమితమయ్యారే తప్ప కామ్ కీ బాత్ను పట్టించుకోవడం లేదని అన్నారు. ధరల పెరుగుదలను ప్రస్తావించడం లేదని చెప్పారు. దేశ రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ మోదీ ముఖ కవలికల్లో మార్పులు వచ్చాయని అన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో 56 అంగుళాల ఛాతీ గురించి మీరు వినేవారు. ఆ మాటలు ఇప్పుడు వినబడుతున్నాయా? ఆయన ముఖం కవలికలు మూడ్ మారాయి. మోదీ మనస్తత్వాన్ని కాంగ్రెస్, ఇండియా కూటములు కలిపి మార్చేశాయి అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 4 నెలలు బర్దుడిలాగా పాలన. కేజ్రీవాల్ మళ్ళీ సీఎం అయ్యేదాకా ఆయన కుర్చీ అలాగే ఉంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అతిశీ వ్యాఖ్యలు. సీఎం ఆఫీసులో 2వ కుర్చీ. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిశీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం బాధ్యతలు చేపట్టిన ఆమె పక్కనే పాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూర్చుని ఖాళీగా ఉంచారు. కుర్చీని ఖాళీగా ఉంచారు. ఆయన వాడిన కుర్చీ పక్కనే మరొక కుర్చీలో కూర్చుని అతిశీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అంటూ ఒక న్యూస్. ఒక రాష్ట్రం ఒకే కార్డు. రేషన్, ఆరోగ్యం, సంక్షేమం అన్నింటికీ అదే. అందులోనే హెల్త్ ప్రొఫైల్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి.
డిజిటల్ రూపంలో అందజేత. ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం, ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక. మంత్రులు, అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. చిత్రంలో చూడొచ్చు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు రాజనరసింహ, ఉత్తమ్, సిఎస్ శాంతకుమారి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, జెడ్ చోంగ్, ఇతర అధికారులు మనం ఈ చిత్రంలో చూడొచ్చు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలన్నింటినీ ఉపయోగపడేలా కార్డులను రూపొందించి లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఒక రాష్ట్రం ఒకే డిజిటల్ కార్డు, వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అందాల రియా మిస్ యూనివర్స్ ఇండియా. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ తరపున మిస్ యూనివర్స్ కిరీటం కోసం పోటీ పడే అవకాశాన్ని దక్కించుకున్నారు. చిన్నతనంలోనే పేరు చెప్పడానికి సిగ్గుపడిన ఆమె మోడలింగ్లో రాణించే క్రమంలో తనను తాను ఎలా తీర్చిదిద్దుకున్నారు, కిరీటం అందుకునేందుకు ఎలాంటి కృషి చేశారు. రియాకు మనం కంగ్రాచులేషన్స్ చెప్దాం. మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ రద్దు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. మిగిలిన పనులకు అదే నిర్మాణ సంస్థతో పూర్తి చేయించాలి. నీటిపారుదల శాఖ ఆదేశాలు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పని పూర్తయిందని నిర్మాణ సంస్థకి ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని, వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత ఇంజనీర్లను ఆదేశించింది. పని పూర్తి కాకుండానే చట్టవిరుద్ధంగా ఇచ్చిన సర్టిఫికెట్ను రద్దు చేయడంతో పాటు మిగిలిన పనులను నిర్మాణ సంస్థతో పూర్తి చేయించాలని సూచించింది. ఇంజనీర్ ఇన్ చీఫ్ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేయగా ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నత స్థాయి ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజ్ ఇంజనీర్లను కోరినట్లు తెలిసింది. మేడిగడ్డ ఇంజనీర్లపై ఏసీబీ చట్టం కింద కేసులు. భవిష్యత్తులో పదోన్నతులు ఇవ్వొద్దు, ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్న కాళేశ్వరం కమిషన్. మరొక మారు మాజీ ఈఎన్సీలు, ఉన్నతాధికారుల విచారణ అంటూ ఒక న్యూస్. కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా వదిలి సీఎంగా అతీషి బాధ్యతలు. ఆయన కోసం ఆ పీఠం ఎదురు చూస్తున్నది అంటూ నూతన ముఖ్యమంత్రి అతీషి వెల్లడి. చిత్రంలో చూడొచ్చు. మాజీ సీఎం కేజ్రీవాల్ సీటు అలాగే ఖాళీ ఉంచిన ఈ దృశ్యం మనం చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. స్పీకర్ కార్యాలయం ఈసీకి జారీ. బారాస ఆసుపత్రుల సందర్శన ఉద్రిక్తం అంటూ ఇంకొక న్యూస్. తిరుమలలో శాస్త్రోక్తంగా శాంతి హోమం. శ్రీవారి ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహణ. లడ్డూ పోటు. ఉపాలయాల్లోనూ ప్రోక్షణ. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఆస్కార్ బరిలో లాపతా లేడీస్. భారత్ నుంచి నామినేషన్. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ మూకల దాడి. ఎమ్మెల్యే ఇంటి గేటు తోసుకుని వచ్చి మరీ వీరాంగం. ఇంటిపైకి రాళ్లు, ఇటుకలతో మోకుమ్మడి దాడి. అడ్డుకున్న యువకుడిపై దౌర్జన్యం. తీవ్ర గాయాలు. కళ్ళెదిరి దాడి జరిగిన వేగంగా స్పందించని పోలీస్. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో కాంగ్రెస్ మూకల రాళ్లదాడిలో ధ్వంసమైన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత ఎర్రొల్ల శ్రీనివాసు తదితర బీఆర్ఎస్ నాయకులు చిత్రంలో చూడొచ్చు. నిజా నిర్ధారణపై నిర్బంధం. గాంధీ దవాఖానకు బయలుదేరిన మాజీ మంత్రి రాజయ్యను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు. గాంధీ ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కమిటీ సభ్యుల అరెస్ట్. ఉదయం నుంచే దవాఖానా అష్ట దిగ్బంధం. జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డి హౌస్ అరెస్ట్. కమిటీపై సర్కారుకు వణికెందుకు అంటున్న కేటీఆర్. వాస్తవాలు వెలుగు చూస్తాయనే అరెస్టు అంటున్న హరీష్ రావు. మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అంటున్న కేటీఆర్. మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం అత్యంత హేయనీయమైన చర్య అని, దాడికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దాడితో సునీత లక్ష్మారెడ్డి వంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అంటున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. తక్షణమే అరెస్టు చేయాలి అంటున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కాళేశ్వరంపై కాంగ్రెస్కు అవగాహన లేదు అంటున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్. సమావేశంలో కౌశిక్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు తదితరులు. 6 కొత్త ప్రాజెక్టులు కట్టించిన చరిత్ర కేసీఆర్ది అంటున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ వెల్లడి. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే దిక్చూచి అలాంటి ప్రాజెక్టుపై కనీసం అవగాహన లేకుండా సీఎం, మంత్రులు మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్లు వృధా చేశారని, పైసలన్నీ గోదావరిలో పోశారని ఆరోపిస్తున్నారు.
ప్రకృతి విపత్తుతో మేడిగడ్డకు చెందిన పిల్లర్ కుంగింది. దానిని రాద్ధాంతం చేస్తున్నారు. ప్రాజెక్టు కొట్టుకుపోవాలని దుర్మార్గంలో ఆలోచిస్తున్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలే కాదు. ఈ 3 బ్యారేజీలకు పెట్టిన ఖర్చు కేవలం 9,500 కోట్ల లోపే. 100 కిలోమీటర్ల సొరంగాలు, కాలువలు, ఎత్తిపోతలు, లిఫ్టులు, విద్యుత్ సబ్స్టేషన్లు, ఇలా ఎన్నో నిర్మాణాలకు 90,000 కోట్లు ఖర్చు చేసింది భారత సర్కార్. తెలంగాణ రైతాంగానికి భవిష్యత్తు అందించడం. రాబోయే రోజుల్లో సోలార్ ప్యానెళ్లతో కాళేశ్వరం సాగుతుంది. ఇది కేసీఆర్ విజన్. కాళేశ్వరం గురించి తెలియాల్సిన ప్రాథమిక సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం అని రాష్ట్ర ప్రణాళిక సంఘ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రెస్ మీట్లో వెల్లడించారు. లాభాల వాటలో కోతపై ఆగ్రహం, గనులపై నల్ల బ్యాడ్జీలతో కార్మికుల నిరసన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. సింగరేణి సంస్థ లాభాల వాటలో కోత పెట్టడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఇచ్చిన నిరసన పిలుపు మేరకు సోమవారం గోదావరికంలోని సింగరేణి ఆర్జీ 1, 2, 3 ఏరియాల్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.